ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ శ్రావణి సిస్టర్ కి, జాషువా బ్రదర్ కి నా యొక్క వందనాలు. నేను థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అని ఒక 1000 టైమ్స్ అట్లా బుక్, ఒక్కొక్క బుక్ లో 1000 టైమ్స్ 3000 వరకు నేను రాసినప్పుడు డిసెంబర్ 19th కి నాకు మార్నింగ్ అంటే వాటర్ నల్ల వస్తున్నప్పుడు, ఆ వాటర్ పడుతున్నప్పుడు బకెట్ తాకి అనుకోకుండా కళ్ళు ఇట్లా బ్లర్ అయినట్టు అయ్యి స్లిప్ అయి పడిపోయినా. నేను కింద పడిపోవడానికి నేను పడే విధానాన్ని చూస్తే అసలు నా కాలు విరిగిందేమో అనుకున్నాను. కానీ దేవుడు కొంచెం నరం నొప్పి ఇబ్బంది కలిగేంతనే పెయిన్ అయింది. హాస్పిటల్ చూపించుకొని ఎక్స్రే తీసుకుంటే కొద్ది రోజులు ఒక 1 week రెస్ట్ తీసుకునే అంతనే చెప్పారు డాక్టర్స్. అటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను కాపాడాడు. గడిచిన సంవత్సరం అంతా నా హస్బెండ్ కి జాబ్ లేదని నేను ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ప్రార్థించినప్పుడు, థ్యాంక్ యూ జీసస్ చెప్పినప్పుడు లాస్ట్ టైం March 3rd కి సస్పెండ్ అయిన జాబ్ తిరిగి వచ్చింది. అదే విధంగా తనకు హాఫ్ సాలరీ బిల్స్, సప్లిమెంటరీ బిల్స్ ఏవి రాలేవని ప్రార్థించినప్పుడు గడిచిన ఆగస్టు మాసంలో 31 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంచినప్పుడు 30 days లోపే ఆ బిల్స్ శాంక్షన్ అయినాయని చెప్పారు. ఈ రకంగా నేను జీసస్ ఆల్మైటీ గాడ్, శ్రావణి సిస్టర్స్ మెసేజ్లు వింటూ ఎంతో బలపడుతున్నాను. ఇందులో ఉన్నప్పటి నుండి నాకు దేవుడు చేసిన మిరాకిల్స్ ఎన్నో. ఈ విధంగా సాక్ష్యం చెప్పడం నేను 3rd time. మరి దేవుడు నా పట్ల చేసిన ఈ మేలను బట్టి దేవుడికి ఎంతో వందనాలు. అదే రకంగా నా పిల్లలు, నా పాప వచ్చి 8th class, నా బాబు వచ్చి 6th class. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. కానీ గడిచిన సంవత్సరం తనకు జాబ్ లేదు. తర్వాత బిల్స్ వచ్చినాక కూడా ఎన్నో ఫైనాన్షియల్ క్రిటికల్ గా ఉండి ఫీజు కట్టలేకపోయాం. ఆ సంవత్సరంలో ఫీజు కట్టలేదు, ఈ ఇయర్ ఎండింగ్ అవుతుంది, ఫీజు కట్టలేదు. అయినప్పటికీ దేవా ఫీజు కట్టినందుకు థ్యాంక్ యూ జీసస్, ఫీజు కట్టినందుకు థ్యాంక్ యూ జీసస్. ఇంకా డ్వాక్రా మహిళ గ్రూప్, దేవా గ్రూప్ కట్టినందుకు థ్యాంక్ యూ జీసస్, గ్రూప్ కట్టినందుకు థ్యాంక్ యూ జీసస్. నేను దేవునికి స్తుతి చెల్లిస్తూనే వస్తుంటా మార్నింగ్ 3:30 live లో ఉంటూ. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు ఫస్ట్ డే పిల్లల్ని FA4 FA3 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డే ఎగ్జామ్ కి అనుమతించారు. కానీ తిరిగి సెకండ్ డే పిల్లలకి ఎగ్జామ్స్ రాపిస్తారు స్కూల్ యాజమాన్యం. ఆ ఫస్ట్ డే ఏ రోజైతే ఎగ్జామ్ రాపియారో నెక్స్ట్ డే కూడా ఆ ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాక, అన్ని ఎగ్జామ్స్ తర్వాత మరలా పిల్లలకి ఎగ్జామ్స్ రాపిచ్చే అంత గొప్ప మనసు అయితే స్కూల్ యాజమాన్యంకి దేవుడు ఇచ్చాడు. నేను దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా అదే గ్రూప్ విషయంలో కూడా ఈ లాస్ట్ మంత్ కొంచెం చిన్న ఇబ్బంది గ్రూప్ వాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు అందులో నేను 4 loans తీసుకున్నా. కట్టలేకపోయినప్పటికీ నేను దేవునికి స్తుతి చెల్లించడంతో ఇప్పటి వరకు గ్రూప్ వాళ్ళు నాకు సమయం ఇస్తూనే వస్తున్నారు. దేవుడు ఆ విధంగా నా పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్.